కేసీఆర్ ను కావాలని ఇరికిస్తున్నారని కవిత చెప్పడంపై ఎంపీ డీకే అన్న విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లు కేసీఆర్ కుటుంబ సభ్యుల రాష్ట్రాన్ని పాలించారని, కవిత, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు సీఎంలా వ్యవహరించారని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిలో కుటుంబ సభ్యులందరి పాత్ర ఉందన్నారు. కేసీఆరే ముఖ్యమంత్రి ఉండే 10 సంవత్సరాలు వాళ్ళ కుటుంబమే పరిపాలన చేసి వన్ సైడ్ గా రూలింగ్ చేసారు. వాళ్ళు కుటుంబమే పాలన చేసింది. ఆ కుటుంబంలో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో చీమ చిట్టుకుమలన ఎంబడే వాళ్ళ చెవులకు కళ్ళకు పోయేటటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు కేసీఆర్ కాదని, వాళ్ళ కుటుంబాన్ని కాదని, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ వాళ్ళ కుటుంబంలో ఉన్నట్టు చెప్పిన పేర్లు వాళ్ళ కుటుంబం వ్యక్తులే. కవిత వాళ్ళ కుటుంబం వ్యక్తే. ఇప్పుడు కొడుకు, బిడ్డ, తండ్రి, అల్లుడు, ఇంకో కొడుకు అంతా వాళ్లే కదా. పరిపాలించిందే వాళ్ళు తప్ప ఇంకొక వ్యక్తి రాష్ట్రంలో ఎవరు కూడా పరిపాలన చేయలేదు. వాళ్ళు కూడా ముఖ్యమంత్రులాగా చెలామణి అయింది అందరు కూడా. సో ఈరోజు ఆమె ఏదో వేరే మాట మాట్లాడితే అది ఏదో వీళ్ళు కాదు వాళ్ళు అంటే ఎక్కడ లేదున్నా ఆ కుటుంబానికి మొత్తానికి కూడా దీంట్లో సంబంధం ఉందనే స్పష్టమైంది. వారి కుటుంబం మొత్తం కూడా ఈ అవినీతిలో పాల్పడినట్టు కూడా ఒప్పుకున్నట్టే. ఇప్పుడు సో ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రామని చెప్తుంది, ముఖ్యమంత్రి గారు తప్పిస్తుందని. సో వాళ్ళ లోపలంతా ఏం డ్రామా నడుస్తుందో మన ఆమెనే చెప్తుంది, ముఖ్యమంత్రి గారు తప్పిస్తుందని వాళ్ళని. సో అది చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఏంటంటే లోపల అండర్స్టాండింగ్ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి నడుస్తున్నది.